తమిళనాడు సీఎం జయలలితకు 4 ఏళ్ల శిక్ష ఖరారు అయింది. అమ్మలేని తమిళ రాజకీయాలను ఊహించుకోగలమా? జయలలిత లేని అన్నా డీఎంకే ఏమైపోతుంది? అమ్మ లేకుండా అన్నా డీఎంకే నేతలు డీఎంకే నేతలను ఎదుర్కోగలరా? కరుణానిధి, స్టాలిన్ రాజకీయ తంత్రాలను ఛేదించగలరా? అమ్మలో ఉన్న ధైర్యం, విశ్వాసం జయలలిత అనుచరుల్లో ఉన్నాయా? తమిళనాడు రాజకీయాలు ఎట్టుపోతాయి. అమ్మ శిక్ష ఖరారు అయిన తర్వాత ఏఐఏడీఎంకే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? 1948 ఫిబ్రవరి 34న జన్మించిన జయలలిత 1991 నుంచి 1996 వరకు మొదట తమిళనాడు సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం జయలలిత తమిళనాడులోని శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సినీ రాజకీయ రంగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన జయలలిత తమిళం, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. అన్నా డీఎంకే నేతలు, అభిమానులు జయలలితను అమ్మగా పిలుచుకుంటారు. జయలలితను రాజకీయాలకు పరిచయం చేసింది ఎంజి రామచంద్రన్. జయలలిత తమిళనాడు రెండో మహిళా సీఎంగా 1991లో ఎంపికయ్యారు. అక్రమాస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితకు 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. బెంగళూరు కోర్టు దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు బెంగళూరు కోర్టు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? పూర్తి వివరాలు చెప్పండి. పదవిలో ఉండగా శిక్ష పడ్డటువంటి మొదటి ముఖ్యమంత్రి జయలలితనే చెప్పుకోవచ్చు. 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఇవాళ పరప్పన అగ్రహార సిబిఐ కోర్టు తన తీర్పును వెలువరించింది. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈమెను దోషిగా తేల్చినటువంటి సిబిఐ కోర్టు కొద్దిసేపటి క్రితమే తీర్పును వెలువరించింది, శిక్షను ఖరారు చేసింది.